హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లిస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు. అలాగే మా తమ్ముడికి మా వారికి అయితే వీక్ ఆఫ్ అని చెప్పేసి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో పని కూడా పూర్తయిపోయింది. కాసేపు పడుకుందాంలే అనుకునేసరికి మళ్ళీ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, కొంచెం కిచెన్ డీప్ క్లీనింగ్ చేసుకుందాంలే, శ్రావణ మాసం వస్తుంది అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడే నేనైతే కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను. వాళ్ళు ఉండడం వల్ల బాబునైతే కాసేపు వాళ్ళు ఆడిస్తారు. ఆ టైంలో నేనైతే ప్రశాంతంగా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. లేకుంటే వాడు కూడా నాతో పాటు ఆ డస్ట్లోనే ఉంటాడు. నేనైతే మంత్లీ వన్స్ పేపర్స్ అయితే చేంజ్ చేస్తాను. అలాగే ఖాళీ అయిన డబ్బాలు ఖాళీ అయినట్లు క్లీన్ చేసుకుంటాను. నాకైతే పేపర్స్ కొంచెం డస్ట్గా ఉంటే నచ్చదన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను. అది కాక పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే ఆ పేపర్స్ పట్టుకొని మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు కదా, అందుకని చెప్పేసి ముందే నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను. ఇక్కడ వచ్చేసి కుక్ చేసినవి ఉంటాయి కదా, వాటి మీద అయితే డస్ట్ పడకుండా ఒక క్లాత్ అయితే కప్పేశాను. నేనైతే పైకి ఎక్కేస్తున్నాను. అక్కడ కొంచెం ఫస్ట్ డస్ట్ అయితే ఫస్ట్ పైనుంచి దులుపుకొని వద్దాంలే అని చెప్పేసి పైకైతే ఎక్కేసాను. ఈ పాట్ వచ్చేసి మేమైతే మా ఫ్రెండ్స్ మేము కలిసి బిర్యానీ అయితే బుక్ చేసుకున్నాం. పాట్ బిర్యానీ అప్పుడు వచ్చింది. అప్పుడప్పుడు దానిలో చికెన్ కర్రీ అట్లా కొంచెం కొంచెం తెచ్చుకున్నప్పుడు అయితే కుక్ చేసుకుంటాను. మనం నార్మల్గా వండుకున్న చికెన్ కర్రీ కన్నా పాట్లో కుక్ చేసుకున్నది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ దానిలో ఎక్కువ పట్టదని చెప్పేసి కొంచెం కొంచెం తెచ్చుకున్నప్పుడు అయితే దానిలో కుక్ చేస్తాను. ఏంటి కోమలి, శ్రావణ మాసం చాలా రోజులు ఉంది కదా, అప్పుడే బూజులు దులుపుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారా? మేమైతే నెక్స్ట్ వీక్ అయితే ఊరు వెళ్తున్నాము. 3 months తర్వాత అయితే ఊరు వెళ్తున్నాం. సమ్మర్లో ఊరు వెళ్ళాం కానీ ఎక్కువ రోజులు ఉండలేదు. 1 week అయితే ఉండి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం. అందుకని చెప్పేసి ముందే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత మళ్ళీ వచ్చినాక హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే క్లీనింగ్ అయితే మొదలు పెట్టుకున్నాను. బూజు అయితే ఏముండదు. ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను. మార్నింగ్ ఊడ్చేటప్పుడు, నైట్ ఊడ్చేటప్పుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ నీట్గా క్లీన్ చేస్తూనే ఉంటాను. అందుకని చెప్పేసి మా ఇంట్లో అయితే ఎక్కువ బూజు అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి అరమారుల సామాన్లన్నీ తీసేసి నీట్గా సర్దుకుందామని చెప్పేసి తీస్తున్నాను. వచ్చేసి నాకైతే కిచెన్ మంత్లీ ఒకసారి మొత్తం ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, కొంచెం అట్లా డిఫరెంట్గా అయితే పెట్టుకుంటూ ఉంటాను. అలా ఉంటే నాకు కిచెన్ అయితే నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలా ఉంటే నాకైతే ఎందుకో అంతగా అనిపించదు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ పైన పెద్ద పెద్ద టిఫినీలు అయితే ఉన్నాయి కదా, అవైతే తీసేసి నీట్గా క్లీన్ చేసి న్యూస్ పేపర్ అయితే వేసేసాను. అక్కడైతే నా దగ్గర ఉన్న ప్లేట్స్, అలాగే గ్లాస్ బౌల్స్, గ్లాసెస్ ఉన్నాయి. వాటిని అయితే నీట్గా అరేంజ్ చేసుకున్నాను. లుక్ అయితే కొంచెం చేంజ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందిలే అని చెప్పేసి వాటిని అయితే అక్కడికి పెట్టేశాను. మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఎక్కువ కిచెన్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు నీట్గా కిచెన్ని మెయింటైన్ చేసుకోగలిగితే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్ని చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పనికిరాని వాటిని అయితే పడేస్తున్నాను. ఇక్కడ వెనిగర్, అలాగే సోయా సాస్, ఇవన్నీ కొన్ని సాస్లు అయితే మనం ఫ్రైడ్ రైస్లోకి వేసుకుందాం అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చాను డీమార్ట్లో. కానీ అవి వేస్తే నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించలేదు. అందుకని చెప్పేసి యూజ్ చేయలేదు. వాటిని అయితే పడేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 by 1 ర్యాక్లు అయితే నీట్గా క్లీన్ చేసుకొని వాటిని అయితే మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నాను. నేను చేసే వీడియోస్ కింద అయితే కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి. సిస్టర్, మీకు 3 పిల్లలు కదా, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళతో ఇంటి పనులన్నీ ఎలా చేసుకుంటున్నారు, అలాగే పూజలు చేస్తున్నారు, అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పేసి వీడియోస్ అయితే వస్తున్నాయి. ఆడపిల్లలు ఇద్దరు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకైతే చెప్తే అర్థం చేసుకుంటారు, అలాగే వింటారు. వాళ్ళకైతే తినడానికి ఏమన్నా ఇచ్చేసి వాళ్ళని సైలెంట్గా కూర్చోమంటే వాళ్ళైతే సైలెంట్గా వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నా పని అయితే నేను చేసుకుంటాను. నాకు వచ్చేసి ప్రాబ్లం వల్ల చిన్నోడితోనే, వాడైతే మనం చెప్పిన మాట వినరు. వాడైతే అసలు భలే అల్లరి చేస్తూ ఉంటాడు. వాడైతే నేను అసలు హ్యాండిల్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాను. కానీ వాళ్ళ డాడీ ఉన్నప్పుడైతే వాడు వాళ్ళ డాడీతోనే ఉంటాడు, నాతో అయితే తక్కువగా ఉంటాడు. అందుకని చెప్పేసి నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడైతే వాళ్ళ డాడీకి అప్పచెప్పేసి నేనైతే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. ఎక్కడైనా అబ్బాయిలు వచ్చేసి అమ్మ అమ్మ అని ఎక్కువ అమ్మ వెనకమాలే తిరుగుతూ ఉంటారు. కానీ మా వాడైతే ఫుల్ డిఫరెంట్. వాళ్ళ డాడీ వెనకమాలే తిరుగుతూ ఉంటాడు. అమ్మ అమ్మ అంటే నేను అన్ను, నాకు డాడీ డాడీయే కావాలి, డాడీ డాడీయే అంటానని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటాడు. ఇంట్లో ఇలాంటి పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ డాడీ ఉన్నప్పుడే నేనైతే చేసుకుంటాను. లేకుంటే వాడు నిద్రపోయినప్పుడు అయితే నేనైతే పూర్తి చేసుకుంటాను పనులైతే. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లన్నిటిలో ఓల్డ్ పేపర్స్ అయితే తీసేసి డస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని కొత్త పేపర్లు అయితే యాడ్ చేసుకున్నాను. కడగాల్సిన వాటిని అయితే షింక్లోకి అయితే పెట్టేశాను తర్వాత కడుగుదామని చెప్పేసి.
ఇంక ఇది పేపర్స్ అన్నీ చేంజ్ చేయడం అయిపోగానే నేనైతే ఫస్ట్ మా బాబుకైతే అన్నం పెడదామని చెప్పేసి కొంచెం సేపు పని అయితే పక్కన పెట్టేసి వాడి దగ్గరికి అయితే వెళ్ళాను. వాడికి అన్నం పెట్టాలంటే ఒక 1 అవర్ అయినా పడుతుంది. నోరైతే అస్సలు తెరవడు. చాలా టైం తీసుకుంటాడు తినడానికి. అలాగే స్లోగా పెడుతూ ఉంటాను. ఇంకా వాడికి పెట్టేసి నేను కూడా తినేసి కొంచెం సేపు అట్లా కూర్చున్నాను. ఇంకా నేనైతే 11కి అయితే స్టార్ట్ చేశాను. ఇట్లా పేపర్స్ చేంజ్ చేయడమే నాకైతే 2 వరకు అయితే పట్టేసింది. ఇంకా మొత్తం చూసుకుంటా కొన్ని ప్లాస్టిక్వి అవైతే ఉన్నాయి. వాటిని కూడా నేనైతే తీసేసాను. మొత్తం ఒకసారి చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేం కదా, అందుకని చెప్పేసి స్లోగా ప్లాస్టిక్ అయితే తగ్గించుకుంటూ వద్దామని చెప్పేసి ప్లాస్టిక్ని అయితే కొన్ని తీసేసాను. అలాగే మొత్తం ఒకేసారి చేంజ్ చేయాలంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ అయితే కాదు కదా, అందుకని చెప్పేసి స్లోగా కొంచెం తీసుకుందాంలే అని చెప్పేసి నేనైతే కొన్ని అయితే తీసేసాను. ఇంక తినడం కంప్లీట్ అయిపోయినాక నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఇందాక కడగాల్సినవి ఉన్నాయి కదా, వాటిని అయితే క్లీన్ చేసుకుందామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను. ఇంకా వీటినైతే 1 బై 1 నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్నాక ఇవైతే స్టీల్ కదా, వాటర్ అలాగే ఉంచేస్తే మరకలు పడతాయి అని చెప్పేసి ఒక క్లాత్ని తీసుకొని నీట్గా తుడిచేసి వాటినైతే ఫ్యాన్ కింద అయితే మంచం మీద ఆరబెట్టాను. అదే ఊర్లో అనుకోండి మనమైతే చక్కగా ఎండకి ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ సిటీ కాబట్టి మనకైతే అట్లా పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి ఇంట్లోనే ఫ్యాన్ వేసి నీట్గా ఆరబెట్టేశాను అనమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అయిపోయేసరికి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ అయితే పెట్టి ఇచ్చేసాను. వాళ్ళైతే కూర్చొని తినేస్తున్నారు. ఇంకా వాటిని అయితే బుడ్డోడు అటు ఇటు మొత్తం కింద పడేస్తున్నాడు అని చెప్పేసి నేనైతే మొత్తం తీసుకొచ్చేసి ఆరిపోయినాయి అని చెప్పేసి నీట్గా ఎక్కడ నీట్గా సర్దేసుకున్నాను. నా కిచెన్ ఆర్గనైజింగ్ ఎలా ఉందో మీకు కనుక నచ్చినట్లయితే కమెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది.